ఆ తర్వాత అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్లో 3 రోజుల పాటు ఉండనున్నారు. జూలై 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 17th బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతుంది. అక్కడ అటెండ్ అవడానికి. దాంతోపాటు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లులా డిసిల్వాతో కూడా ప్రధాని మోడీ గారు చర్చలు జరపనున్నారు. 17th బ్రిక్స్ సమ్మిట్ మనకు తెలుసు బ్రెజిల్లోని రియో డిజెనేరియోలో జరుగుతుందన్నమాట. 17th బ్రిక్స్ సమ్మిట్లో ముఖ్యంగా గ్లోబల్ గవర్నెన్స్, పీస్ అండ్ సెక్యూరిటీ, మల్టీలెటరలిజం, గ్లోబల్ హెల్త్ ఇలా రకరకాల అంశాలు చర్చించనున్నారు. మనందరూ తెలుసు బ్రిక్స్లో 11 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా. బ్రిక్స్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం సౌదీ అరేబియా ఉన్నట్టు లెక్క. కానీ సౌదీ అరేబియా ఫార్మల్గా జాయిన్ కాలేదని చెప్పి సోర్సెస్ చెప్తున్నాయి. బ్రిక్స్ సదస్సు తర్వాత బ్రెజిల్ నుంచి మోడీ గారు నమీబియా వెళ్ళనున్నారు. అది ఆఫ్రికన్ దేశం అనమాట. నమీబియాలో నమీబియన్ ప్రెసిడెంట్ నెట్యుంబో నంది దైత్వా ఈయన్ని కలవనున్నారనమాట. అక్కడ కూడా నమీబియన్ పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా సంబంధాలు, లాటిన్ అమెరికా సంబంధాలు 5 నేషన్ టూర్లో బలపడనున్నాయని చెప్పొచ్చు. ఇది ఇండియా గుడ్ విల్ కూడా పెరుగుద్ది. ముఖ్యంగా బ్రిక్స్ సమ్మిట్ కూడా మనకు కీలకం కాబట్టి మోడీ గారు అక్కడికి వెళ్ళనున్నారు.